తమిళనాడు వేలూరులో ప్రసిద్ధి చెందిన శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారి పాత దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలో నుంచి అడుగు పెట్టగానే సకల దేవతలకు నిలయమైన గోమాత దర్శనమిస్తుంది. చాలా అద్భుతంగా ఈ గోమాతలో సకల దేవతలు కూడా ఏ విధంగా కొలువై ఉన్నారో అన్నది వాళ్ళు చక్కగా చిత్రీకరించారు. ఆ బింబాలను మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీపురం క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ దేవిని నారాయణీ దేవిగా విశేషంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పుట్ట వెలసిన ప్రాంతంలోనే నారాయణి అమ్మ భూగర్భం నుంచి పుట్టలో వెలిసింది అని చెప్తూ ఉంటారు. అందుకే భక్తులంతా కూడా ముందుగా పాత దేవాలయంలోని ఇక్కడ ఈ పుట్టను దర్శిస్తూ ఉంటారు. చాలా విశేషమైంది. ఈ పుట్టలో నుంచి దొరికిందే అమ్మ నారాయణి అమ్మ. మరి ఆ అమ్మకు చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. భక్తులు ప్రణమిల్లుతూ ఉంటారు. సుందర సుమనోహర స్వరూపంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఇక్కడ ఈ వృక్షం చెంత నల్ల రాతితో నిర్మితమైన అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. నారాయణీదేవి చాలా అద్భుతంగా ఇక్కడ మనం గమనిస్తే కూడా అమ్మవారి విగ్రహం వెనక చాలా మంది ముడుపులు కట్టారు. అంటే వివాహం కాని వారు వాళ్ళు పసుపు కొమ్మును ముడుపుగా కట్టారు. సంతానం లేని వారు ఊయలను వాళ్ళు ముడుపు కట్టారు. ఈ విధంగా ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత మరి కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి నారాయణి అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ క్షేత్రంలో గజరాజు అనేది చాలా ప్రత్యేకం అని చెప్పాలి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా చక్కటి ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉంటుంది. నిజంగా అంటే గజం అంటే ఐశ్వర్య ప్రదాయకం అన్నమాట. నిజమైన ఐశ్వర్యం ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఏనుగు అంటే రాజసానికి టీవీకి కూడా వారు ప్రతిబింబంగా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి ఈ గజరాజు ఇక్కడ ఈ ఆలయంలో ప్రవేశించగానే మనకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే లక్ష్మీ స్వరూపంగా కూడా మనకు ఈ ఆలయం వెనక భాగాన కూడా చక్కగా అమ్మవారి రూపాలను తీర్చిదిద్దారు. ఇక్కడ అమ్మవారు నారాయణి అమ్మవారు ఇక్కడ బ్రహ్మ స్వరూపంలో బ్రాహ్మిణి లాగా కూడా దర్శనం ఇస్తుంది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి వైష్ణవి స్వరూపంతో దర్శనమిస్తోంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గోపురం పై భాగాన శ్రీచక్రం నిర్మితమై ఉంది. అంటే ఆకాశం నుంచి నేరుగా కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ అమ్మవారికి చెంత చేరుతుంది అన్నమాట. అందుకనే అమ్మవారు మొదట మూల ప్రదేశం ఇదే. మూలంగా అమ్మవారు ఈ శ్రీచక్రం కింద భాగంలో ఉన్న పుట్టలోనే అమ్మవారు వెలిశారు. ఇక్కడ మనకు ఎంతో చక్కగా దేవతా వృక్షాలు, అలాగే చక్కటి గోపురం, అలాగే అక్కడ పైన అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కూడా పైన దర్శనం ఇస్తోంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రధాన గోపురంలో ఆ గోపురం పైన చిత్రీకరించిన భాగంలో కూడా 18 సిద్ధుల చిత్రాలు కూడా మనకు వర్ణరంజితంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. 18 మంది సిద్ధులు ఆ గోపురం చుట్టూ కూడా అటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
మనకు పాత దేవాలయం ప్రధాన ద్వారం గురించి ఎదురుగుండా రాగానే స్వయంభూ నారాయణి, ఆ తర్వాత కొంచెం ముందుగా వస్తే ఇక్కడ నారాయణీ దేవి మనకు దర్శనం ఇస్తుంది. చక్కటి పుష్పమాలికల సోయగాలతోటి కూడా నారాయణి అమ్మ దర్శనం ఇస్తుంది. మనకు గమనిస్తే కూడా వెండితో ఉన్న గణపతి నించున్న భంగిమలో కూడా దర్శనం ఇస్తున్నారు. చాలా చక్కగా ఇక్కడ అమ్మవారు ఎంతో చక్కగా అభయాన్ని అందిస్తూ రజత కవచంతో కూడా ఆవిడ దర్శనమిస్తున్న వైన మనం గమనించవచ్చు. ఈ దేవాలయం అలరారుతుంది. అసలు ఈ ఆలయంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారు అభయవరద ముద్రలతో దర్శనం ఇస్తుంది. అమ్మవారు చక్కగా వెండి కవచ అలంకృతురాలై భక్తులకు దేదీప్యమానంగా కనువిందు చేస్తోంది. బ్రాహ్మి అమ్మవారు అంటే బ్రహ్మదేవుడి అంశను, అంటే మనకు దేవి భాగవతంలో కూడా ప్రప్రథమంగా రణరంగంలో పదార్పణం చేసిన బ్రహ్మ శక్తిని తీసుకున్న అమ్మవారు బ్రాహ్మణిగా భక్తులకు దర్శనమిస్తోంది. సకల దేవతా సమన్వయ స్వరూపంగా కూడా అమ్మవారు దుర్గా, ఇక్కడ చూడండి మహిషాసురుడి పైన ఆ అమ్మవారు ఉన్నది. దుర్గాదేవి మహిషాసుర సంవర్ధిని స్వరూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా మనకు ఎంతో లక్ష్మీదేవికి ప్రీతికరమైన మారేడు చెట్టు, అలాగే విష్ణుమూర్తి స్వరూపమైన రావి చెట్టు, అలాగే ఇక్కడ వేప చెట్టు, చాలా అద్భుతమైన దేవతా వృక్షాల సమన్వయం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈ గాలిని పీలిస్తే కూడా మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎటువంటి క్లేశాలు దోషాలు ఉన్నా కూడా నివృత్తి అవుతుంది. అలాగే మనం గమనిస్తే కూడా ఇక్కడ సకల విఘ్నాలను తొలగించే గణపతి శక్తి అమ్మ మనందరికీ తెలుసు. నారాయణి అమ్మగారు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా తులసి పూజ, గంగా పూజ తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా చెట్టుకి మొదట్లో, అంటే ఇక్కడ ఇది రావి చెట్టు అన్నమాట, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్ష రాజాయతే నమః అని చెప్తూ ఉంటారు. అందుకనే మూలంలో ఉన్న రుద్ర స్వరూపానికి కూడా వీరు ఇక్కడ చక్కగా నామాలు తీర్చిదిద్ది చూసారా, అడ్డంగా నామాలు అంటే రుద్ర స్వరూపంగా భావించి కూడా పుష్పమాలికను వేసి ఇక్కడ పూజిస్తున్నవైనా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తున్న అమ్మవారు ఆది నారాయణి అమ్మవారు. చక్కగా ఆమె రజత కవచంతో, నిమ్మకాయల దండతోటి, పుష్పమాలికల సోయగాలతోటి, ముక్కు పుడకతోటి కూడా చాలా చక్కగా సుందర సుకుమార లావణ్య స్వరూపంతో కూడా భక్తులను అనుగ్రహిస్తున్నవైనా మనం గమనించవచ్చు. శంకు చక్రము తర్వాత అభయహస్తం అందిస్తూ కూడా చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. ఆది నారాయణి అమ్మవారు చాలా గొప్పగా తన దివ్యమైన వెలుగుల్ని తన రూపం ద్వారా మనందరికీ కూడా అందిస్తున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే అమ్మవారి శిరస్సు పైన కూడా మనకు 5 శిరస్సుల నాగ పడిగ కూడా గమనించవచ్చు. సర్ప దోషాలని కూడా తొలగిస్తుంది. కేవలం అమ్మ దర్శనం చేసుకుంటే చాలు కాలసర్ప దోషం ఇట్టే హరించుకుపోతుంది.
ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన మారేడు చెట్టు, విష్ణుమూర్తికి ప్రీతికరమైన రావి చెట్టు, ఈ రెండు కలయిక సమన్వితం చాలా గొప్ప విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో మనకు ఉసిరి చెట్టు ఉంది, విష్ణు స్వరూపం, అలాగే వేప చెట్టు ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 5 అంటే వేప, రువి, మారేడు, రావి అని చెప్తూ ఉంటారు. 5 దేవతా వృక్షాలు, అవన్నీ కూడా ఇక్కడ ఇదే ప్రాంగణంలో మనకు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సకల విఘ్నాలను తొలగించే గణపతి, తర్వాత మనకు రాహు కేతు దోషాలను నివారణ చేయడానికి అక్కడ మధ్యలో త్రిశూలం తోటి కూడా రాహు కేతు విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా వచ్చి ఈ చెట్టు దగ్గర పూజ చేసి రాహు కేతుకు దండం పెట్టుకుంటే వారి గ్రహ దోషాలు పోతాయి అని చెప్తూ ఉంటారు. నారాయణి అమ్మ ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, హోమాలు నిర్వహించే ప్రదేశం. ఇది పౌర్ణమి యజ్ఞశాల. నారాయణి అమ్మగారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి 108 ద్రవ్యాలతో విశేషంగా హోమాది కార్యక్రమం కొన్ని గంటల పాటు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అసలు ఆ హోమ దృశ్యాన్ని వీక్షించాలే గాని నిజంగా జన్మ ధన్యం అని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం గమనిస్తే మనకు 7 ఋషులు కనిపిస్తున్నారు, త్రిమూర్తులు కనిపిస్తున్నారు, గరుడు, హనుమంతుడు, అలాగే సకల దేవీ దేవతలు, దశావతార రూపాలు, అలాగే కామధేనువు, మనకు కల్పవృక్షము, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇటుపక్క చూస్తే బ్రహ్మ, సరస్వతి, ఇలా నవగ్రహాలు, ఇలా ఒకరున్నారు ఒకరు లేరు అనకుండా సమస్త దేవతాగణం, సమస్త భక్తుల్ని కూడా అనుగ్రహించడానికి ఇక్కడ ఈ ప్రాంగణంలో అద్భుతంగా రూపకల్పన చేశారు.